సో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇదే ఉప ఎన్నిక గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈ ఉప ఎన్నిక ఎలా జరగబోతుంది, అలాగే ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ మాగంటి గోపీనాథ్ వల్ల భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ నుండి సపోర్ట్ చేస్తుంది కదా, ఈ ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నాడని చెప్పి కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటూ ఉందాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో ఈ ఎలక్షన్లలో రాకేష్ రెడ్డి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటే ముందుగా ఏం చెప్తారు? మా పార్టీ ఏ పాత్ర అందిస్తే మేము ఆ పాత్రను పోషిస్తాం. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేయమని చెప్పింది. దాని పరంగా చేస్తాం. 100% జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరబోతుంది. ఓకే, సో ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 అభ్యర్థులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి మాకు ఇవి సెలెక్ట్ అయిన 563 మెంబర్స్ కూడా మాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే మమ్మల్ని 3 కోట్లు ఇచ్చి జాబ్స్ కొనుక్కున్నారని చెప్పి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే అంటా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షల్లో మొదటి నుండి కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గోల్మాల్గా ఉంది, గందరగోళంగా ఉందని చెప్పి అనేక దశల్లో అభ్యర్థులు వాదన వినిపించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత చాలా ఉదాహరణలు కూడా బయటకు వచ్చినాయి, చాలా ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. సింగిల్ బెంచ్ జడ్జి కూడా తీర్పిచ్చాడు ఇందులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి. సో తప్పకుండా దాని మీద చర్చ జరుగుతుంది. అలా అని చెప్పి 563 మందికి 563 మంది మొత్తము వాళ్ళు ఏదో కొనుక్కొని పేపర్లు కొనుక్కోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళు పోస్టు సాధించాలని చెప్పడానికి వీల్లేదు. నిజాయితీగా పరీక్ష రాసి పోస్టు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అందరూ కొనుక్కున్న వాళ్ళు కానీ కొందరు సరైన వాళ్ళు ఉన్నారు అంతే కదా. అసలు అందులో కొనుక్కున్నారా లేదా ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ డెఫినెట్గా ఒక విషయం మాత్రం చాలా స్పష్టము, గైడ్లైన్స్ని పాటించలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించలేదు, ఇవాల్యుయేషన్ సరిగా జరగలేదు. కాబట్టి ఎవరికైతే మార్కులు రావాలో వాళ్ళకి రాలేదు, ఎవరికైతే రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చినాయి. సో కొంతమంది నిజాయితీ కూడా వాళ్ళు పాస్ అయ్యి ఉండొచ్చు, నిజాయితీ కూడా పోస్ట్ కొట్టుండొచ్చు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా పారదర్శకత ఉండాలి అంటే ఒకటే చేయాలి ప్రభుత్వం. అసలు ఈ అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే 563 మంది క్వాలిఫై అన్నారో ఈ 563 మంది యొక్క పేర్లేంటి, వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఏంది, వాళ్ళ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఏంది, వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంది, వాళ్ళ ర్యాంక్ ఏంది, వాళ్ళ పోస్ట్ ఏంది చెప్పండి. ఎందుకు చెప్తలేరు మీరు? ఎందుకు దాస్తున్నారు మీరు? హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి పోస్ట్ ఇస్తే అయిపోతుందా? వాడి మార్కులు అవసరం లేదు, వాడు ర్యాంక్ అవసరం లేదు, వాడు పోస్ట్ అవసరం లేదా? ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ట్రాన్స్పరెన్సీ లేదు, అది ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టే ఈ రకంగా అంతెందుకండి, ఒకటే హాల్ టికెట్ నెంబర్ మీద ఇద్దరు మాకు పోస్టులు కావాలని కొట్లాడుకున్నటువంటి వార్తను కూడా మనం చూసాం కదా. మరి దాని మీద సమాధానం ఏంది? 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఫలితం ఎట్లా ఇచ్చిండు మీరు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లా దూరిళ్ళకి ఏం జరిగింది? సమాధానంలో చూసుకున్నట్టయితే రిజర్వేషన్ కేవలం 12 సీట్స్ వరకే ఇవ్వాలి, కానీ 347 వచ్చిన ర్యాంకర్స్ వాళ్ళకి కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి అంటా ఉన్నారు. దాని రకరకాల అది ఒక్కటని చెప్పడానికి లేదండి, ఒక్కటని కొన్ని వందల తప్పులు ఉన్నాయి అందులో. అసలు ఏ రకంగా చూసినా కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి పరీక్ష నిర్వహించొద్దు అనడానికి దేని ఉదాహరణ తీసుకోవాలంటే దీన్ని ఉదాహరణ తీసుకోండి, దాంట్లో అన్ని తప్పులు దొరుకుతాయి. అంత దారుణంగా ఈ యొక్క పరీక్ష పేపర్లను దిద్దడం జరిగింది. చాలా దురదృష్టకరం. 563 పోస్టులు అంటే సామాన్యమైనటువంటి విషయం కదండి. వీళ్ళందరూ ఫ్యూచర్ ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎంత బాధ్యత ఉండాలి ప్రభుత్వం మీద. కానీ ఈరోజు ఆ బాధ్యతను వాళ్ళు సరిగా నిర్వర్తించాలనేటువంటి విశ్వాసం ఈరోజు అభ్యర్థుల్లో లేదు. సో మొత్తంగా కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు మీ అండ ఎలా ఉండబోతుంది అంటే 100% అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలుస్తాం. ఎందుకంటే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అంధకారంలో నెట్టింది, భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళను బజార్ పాలు చేసింది, కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థుల కన్నీళ్ళను పెట్టిస్తున్నది. కాబట్టి తప్పకుండా మేము అండగా నిలుస్తాం, అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం అందిస్తాం. చివరిగా ఒక విషయం చెప్పండి, ఈ బీసీల గురించి రిజర్వేషన్ గురించి పోరాటం ఏదైతే ఉద్యమం నడుస్తూ ఉందో 42% రిజర్వేషన్ కావాలని, దాని గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది, తప్పకుండా నెరవేర్చాలా. కానీ పాపం ఆ రేవంత్ రెడ్డి గారికి జియో అంటే ఏంది, ఆర్డినెన్స్ అంటే ఏందో తెలియదు. ఒక బిల్లు పెట్టిండు శాసనసభలో, పెట్టిన తర్వాత అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. బిల్లు గవర్నర్ సంతకం పెడితే అది యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయినాక యాక్ట్కి అనుగుణంగా నువ్వు జియో తీయగలుగుతావు. యాక్టే లేనప్పుడు నువ్వు జియో ఎట్లా తీస్తావు? అసలు కనీసం సోయిందా?
అప్పుడు నువ్వేం చేయాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి. కానీ ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తావు, చట్టసభలు ఫంక్షన్ చేయనప్పుడు చేస్తావు. ఆల్రెడీ చట్టసభలు నడుస్తున్నాయి అంటే చట్టసభలు చట్టబండలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మేము ఏదో ఒక జియో తీసుకురావాలి, తీసుకొచ్చి దీని పేరు మీద ఒక నాటకం ఆడాలి, మభ్య పెట్టాలి, మళ్ళీ ముంచాలి బీసీలు అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఎంత ఘోరం అంటే కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది ఏమని, October 30 వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలని ఇచ్చిందా? ఓకే. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ అదే కోర్టుతోనే ఆయన ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. అంటే ఎంత గనుడో మీరు అర్థం చేసుకోవాలా. ఏ కోర్టు అయితే ఆయనకు ఆర్డర్ ఇచ్చిందో October 30 వరకు అని, ఆ కోర్టే మళ్ళీ ఇంకో 4 వారాలు 6 వారాలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంటే ఎంత సిద్ధహస్తుడు ఈయన, కోట్లను తుంగలో దొక్కి కూడా ఈయన ఏ రకంగా తను అనుకున్నది నెగ్గించగలుగుతాడో ఇది ఒక తాజా ఉదాహరణగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నువ్వు సింగిల్ బెంచ్లను, డబుల్ బెంచ్లను మేనేజ్ చేయగలుగుతావు కావచ్చు, లేకపోతే వాటిని వినియోగించి అందరిని తొక్కేసి అణచివేసే ప్రయత్నం చేస్తా కావచ్చు, కానీ పీపుల్స్ కోర్టు తప్పకుండా నిన్ను దోషిగా నిలబెడుతుంది, నీ ప్రభుత్వాన్ని స్టే ఇస్తుంది, నీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.